గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మీకు అందరికీ తెలిసిందే, నిన్న రాత్రి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగా సమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది జ్ఞానపురం మన కంచర్పాలెం చర్చ్లో అని, సెయింట్ పీటర్స్ చర్చ్లో. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి విచారించగా తెలిసింది ఏంటంటే, ఒక 11 సంవత్సరాల అమ్మాయి పేరు ఈదల పూర్ణచంద్రిక. అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తల్లి పేరు వరలక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ పేరు సావిత్రి. వీళ్ళతో కలిసి నిన్న మార్నింగ్ కంచరపాలెం చర్చికి రావడం జరిగింది. ఎందుకు అంటే, ఆ పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఉంది. వాళ్ళది డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. 20 రోజులుగా అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నందుకు గాను పిచ్చిగా మాట్లాడుతూ కొట్టడం అంది చేస్తుందని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. దానికోసం అని చెప్పి ప్రార్థించి చర్చికి తీసుకెళ్తే తగ్గుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మన చర్చికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగా మార్నింగ్ తీసుకొచ్చారు. దాని తర్వాత చర్చిలో వాళ్ళు మాట్లాడగా వాళ్ళు దీంట్లో ఫర్దర్గా మీరు కొత్త వలస తీసుకెళ్తే బెటర్ అండి, ఇక్కడ మేము పూజ చేసాము, కొత్త వలస కూడా తీసుకెళ్ళమంటే కొత్త వలస కూడా తీసుకెళ్లారు. కొత్త వలస కూడా తీసుకెళ్ళి కొత్త వలస నుంచి మళ్ళీ వెనక్కి ఈవినింగ్ చర్చి వరకు రావడం జరిగింది. చర్చికి వచ్చాక ఎవరు లేని సమయంలో చర్చ్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తూ వాచ్మెన్ ఒక్కలే ఉన్నారు. ఓపెన్ చేయగానే చర్చ్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఎవరు లేరు, ఓన్లీ తల్లి, అమ్మమ్మ అండ్ ఆ పాప ఉండగా పాప కొంచెం అరుస్తూ గట్టిగా పిచ్చిగా కేకలు వేయడం చేస్తుంటే ఆవిడ్ని వాళ్ళు మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పాప ఆ గ్రాండ్ మదర్ యొక్క చేయి కరవడం, అలాగే వైలెంట్గా బిహేవ్ చేయడంతో ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పి స్కార్ఫ్ అది కూడా కొంచెం ముఖానికి కట్టడం జరిగింది. కట్టి ఆ అమ్మాయిని పడుకోబెట్టారు. దానివల్ల అమ్మాయి కొంచెం ఏదైనా ఊపిరాడకి ఏమైనా ఇదైందా, లేదంటే అమ్మాయి ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదైనా అమ్మాయికి ఇదైందా అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. సో దీని మీద వాళ్ళ ఫాదర్కి మదర్కి కూడా మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 4 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 154/2025 అండర్ సెక్షన్ 194 ఆఫ్ BNSS యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది.